థ్యాంక్ యూ డేవిడ్. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం. ప్రభా, నాతో మాట్లాడు, వాక్యంతో మాట్లాడు. ఆత్మదేవ, ఆత్మతో రాయబడిన వాక్యం, నిత్య జీవపు ఊటలు కలిగిన వాక్యం ప్రభా. వాక్యం ప్రభా, పరిశుద్ధాత్మదేవ మీ ప్రేరేపణ చేత రాయబడిన వాక్యం నా ఆత్మలో పని చేయని ప్రభా, నా ఆత్మలో పని చేయని ఆత్మదేవ, పని చేయని వినగలిగే చెవు, గ్రహించే హృదయం దయచేయి ప్రభా. ఆటంకాలన్నీ లయపరచండి. ఎవరు లేచిపోవద్దు ప్రభా, అటు ఇటు తిరగొద్దు. పిల్లలు కూడా మౌనంగా ఉండాలి ప్రభా. నీ మాటలు, వాక్యాన్ని మేము ఘనపరచాలి ప్రభా. వాక్యానికి మహిమ రావాలి ప్రభా. మేము కూడా మా పిల్లలను కంట్రోల్ చేయాలి ప్రభా. యేసయ్యా, సహాయం చేయి ప్రభా. కృప చూపించిన ఆయన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవులారా, ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. 3 మాటలు నేర్చుకుంటాం. ఏమేమి నేర్చుకుంటాం? రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. హల్లెలూయా. బాగుంది కదా? చాలా బాగున్నాయి కదా ఇవి. ఈ మాటలు చాలా బాగున్నాయమ్మా. అన్నీ మంచి, అన్నీ బాగుంటాయి. మనం వింటే అన్నీ బాగుంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, మరి క్రిస్మస్ సీజన్లో వచ్చాం మనం. సంఘం ద్వారా క్రిస్మస్ కూడికలు జరిగించాలి కదా. కొంచెం ముందు జరగండి అమ్మా సహోదరులు, కొంచెం ముందు జరిగితే 25వ తారీఖు 23వ తారీఖు అలా కాకుండా ముందుగానే ప్లాన్ చేసి ఏ రోజు కూడిక మన ప్రీ క్రిస్మస్ ఎక్కడ జరిగించాలి, ఇక్కడనేనా ఇంకెక్కడ జరిగించాలనా, అది మీరు ఆలోచన చేసి ప్రార్థన చేసి ప్రభు ద్వారా కనిపెట్టి దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలు ఉన్న ప్రకారం క్రిస్మస్ కూడికలు జరిగించాలి. హల్లెలూయా. ఇంట్లో కొత్త పాటలు నేర్చుకోండి. నేను ఒక మీటింగ్ పోయా, వాళ్ళన్నీ కొత్త పాటలే పాడారు. యూట్యూబ్లో చాలా ఉంటాయి క్రిస్మస్ పాటలు. మీరు ఇంట్లో పెట్టుకొని, సెల్లో పెట్టుకొని నేర్చుకుంటే ఇంటి వాళ్ళంతా వింటారు, మీరు నేర్చుకుంటారు. ఎంత లాభం. హల్లెలూయా. అవునా కదా? స్కిట్లు నేర్చుకోండి. కిషోర్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, స్వరూప ఉన్నది, నేర్పిస్తున్నారు మంచిగా. మీకు నేర్చుకోండి. ఎవరో మెప్పు రావాలని కాదు, దేవుడు మెచ్చుకోవాలని చేయండి. హల్లెలూయా. మనం ఏది చేసినా అది పాస్టర్ది కాదు, రవిది కాదు, రోజాది కాదు, ఇంకెవరిదో కాదు. అది ఎవరి కార్యాలు చేస్తామమ్మా మనం? ఎవరి కార్యాలు చేస్తాం? దేవుని కార్యాలు. మంగళవారం పెట్టే కూడిక, బుధవారం పెట్టేది, బేస్తవారం పెట్టేది, శుక్రవారం పెట్టేది, ఆదివారం ఆరాధన, క్రిస్మస్ కూడికలు, ఏ కూడిక జరిగినా అది నాది కాదు, మనది కాదు, అది దేవుని కార్యం. అది చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. మనం చేసేవన్నీ దేవుని కార్యాలు, దేవుని కార్యాలు, దేవుని కార్యాలు. మనం కుటుంబం అంతా అలా ఉండాలని ఇష్టపడాలి. నీవు ఇష్టపడితే దేవుడు సాయం చేస్తాడు. బాగా గమనించండి. ఇష్టపడితే, ప్రభువా నేను నా కుటుంబం సమయానికి వచ్చి ప్రతి కూడికలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నా అని నీవు ఇష్టపడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, నయోమి. మోయాబ్ దేశానికి పోతుంది. భర్త చచ్చిపోతాడు, బుద్ధి రాదు. పెద్ద కొడుకు చచ్చిపోతాడు, బుద్ధి రాదు. రెండో కొడుకు చచ్చిపోయినాక అప్పుడు బుద్ధి వస్తుంది ఆమెకు. హల్లెలూయా. అవసరమా అమ్మా? అప్పుడు కూడా రాలే ఆమె. దేవుడు నాకు అన్యాయం చేసిండు, సర్వశక్తుడు నాకు మోసం చేసిండంట. ఆమెకు తెలుస్తలేదు. హల్లెలూయా.
దేవుళ్ళ బాగా గమనించాలా. మనము దేవుని కార్యాలకు, ప్రభు కార్యాలకు నేను నా కుటుంబం అంతా ప్రతి కూడికలో ఉండాలి అంటే దేవుడు సాయం చేస్తాడు. నేను బిజీ అంటే సాతాను సాయం చేస్తాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? నేను బిజీ అన్నామనుకో, నీకు సాతాను బాగా సాయం చేస్తాడు, బాగా చేస్తాడు, బాగా పొద్దు నుంచి రాత్రి వరకు హెల్ప్ చేస్తాడు. నేను బిజీ అన్నామంటే దేంట్లో బిజీ ఉండాలంటే దేవుని కార్యాల్లో బిజీగా ఉండాలి. దేవుని కార్యాల్లో బిజీగా ఉంటే దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు, చాలా ఆశీర్వదిస్తాడు. చెప్పలేని దీవెనలు పొందుకుంటాను. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే సంఘంలో ఆయనకు మహిమ రావడానికి, సంఘంలో ఆయనకు మహిమ రావడానికి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడు నాకు వచ్చాను. హల్లెలూయా. నాకు కాలు నొప్పి ఉంది, నాకు మెడ నొప్పి ఉంది అంటే ఉంటుంది, అట్లనే ఉంటుంది, అది పోదు. నాకు కాలు నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, నేను దేవుని కార్యాలకు పోతుంటే పోతుంది, అన్నీ పోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హలో, అవునా కదా? సత్యం గ్రహించాలా, సత్యాన్ని గ్రహించాలి మనం. సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు తీయగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడు చాలా తీయగా ఉంటుంది. హల్లెలూయా. అవునమ్మా, అవును సహోదరుడా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. 1881 సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు విలియం రామ్సే. ఆయన 12 PhDలు చేశాడు. ఎన్ని చేశాడు? 12 PhDలు చేశాడు. పెద్దవాడై చదివి 12 PhDలు. కానీ ఈయన దేవుడు లేడంటాడు. అంత చదివాడు కానీ దేవుడు లేడంటాడు. ఒకరోజు కొంతమంది స్నేహితులంతా కలిసి ఒక బైబిల్, కొంత డబ్బు తీసుకొచ్చి, అరే విలియం రామ్సే, నువ్వు ఇన్ని డిగ్రీలు సంపాదించావు కదా, నీకు ఇన్ని బిరుదులు వచ్చాయి కదా, ఈ బైబిల్ తప్పు అని ప్రూవ్ చేయి. ఇగో నీకు డబ్బు ఇస్తున్నాం, ప్రూవ్ చేయమని రుజువులు తీసుకురా అన్నాడు. ఆయన బైబిల్ అంతా చదివాడు. బైబిల్ అంతా చదివినాక 2 పుస్తకాలు ఆయనకు, బాబు అటు ఇటు తిరగవాకండి, జాగ్రత్తగా కూర్చోండి, ఈ టీం ఉన్నది చూడండి, చాలా ప్రాముఖ్యమైన టీం, వీళ్ళు ఆరాధన టీం, వీళ్ళు లేచిపోకూడదు, పాపం తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. నిన్న ఒక మీటింగ్ పోయా, చాలా మంచిగా పాటలు పాడారు, కానీ యవనస్తులంతా ఆడొక్కడు ఊరికి ఏడి తిరుగుతుండే, వాడు ఆడు వాక్యం చెప్తుంటే కోట్లు వేసుకున్నారు, టైలు కట్టుకున్నారు, ముందుకు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో నాకు అర్థమవుతూనే లేదు. ఉత్త హడావిడి, ఊర్ల పెళ్ళి కుక్కలు హడావిడి అన్నట్టు. ఎందుకు చేయాలి హడావిడి? ఊకిటో అటు మంచి కూర్చొని దేవుని మాటలు వింటే ఎంత బాగుంటుంది కదా. లేచిపోవడం రావడం అవసరమా మనకు? మన సంఘం చాలా మారింది. కూర్చుంటే ఒకరిద్దరు ముగ్గురు లేచిపోతుంటారు, అది కూడా మానుకోవాలి. హల్లెలూయా. దేవుడు మారుస్తూ ఉన్నాడు, చాలా మారుస్తూ ఉన్నాడు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈయన 12 డిగ్రీలు తీసుకున్నాక బైబిల్ తప్పు అని ప్రూవ్ చేయడానికి బైబిల్ అంతా చదివాడు. 2 పుస్తకాలు నచ్చినాయి ఆయనకు. దాంట్లో ఒకటి లూకా సువార్త, ఇప్పుడు మనం చదివింది. రెండవది అపోస్తుల కార్యం. ఈ 2 ఎవరు రాశారు? ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకా ఒక డాక్టర్, ఒక వైద్యుడు, ఒక జర్నలిస్ట్, ఒక ఫాలోవర్, యేసుప్రభుని వెంబడించిన వ్యక్తి ఆయన రాశాడు. రాసి ఆయన కనుగొన్నది ఏంటంటే, ఆ 2 అధ్యాయాల్లో 21 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు ఉన్నాయి అక్కడ. ఈ 2 అధ్యాయాలు బాగా దొరికిందిరా అని ఆయన ఏం చేశాడు? ఆయన భూగర్భ శాస్త్ర పరిశోధకుడు. అరేబియా దేశానికి వచ్చాడు. ఈ పట్టణాలు ఉన్నాయా, ఈ దేశాలు ఉన్నాయా, ఈ దీవులు ఉన్నాయా అని అన్నీ తిరిగాడు. డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు, ఖర్చు మొత్తం తిరిగి ఇవి ఉన్నవి ఆయన కనుగొన్నాడు. అవి ఈ బైబిల్ 2 పుస్తకాలు రాసిన ఆ పట్టణాలు, ఆ దీవులు, ఆ దేశాలు
తెలుసుకొని ఆయన ప్రపంచాన్ని షాక్ చేశాడు. ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని. చప్పట్లు కొట్టి పంచాలి. హల్లెలూయా. అవును దేవులారా, ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవి ఎప్పుడు రాశారంటే యేసు ప్రభు చనిపోయాక తిరిగి లేచినాక 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలలో టైంలో రాశారు. అంటే మీకు అర్థమైందా? ఈయన బుద్ధుడు చనిపోయినాక 450 ఏళ్ళకి ఎవరికో ప్రేరేపణ కలిగి బుద్ధుని చరిత్ర రాశాడు. ఎన్ని ఏళ్ళకి రాసిండు? కానీ బైబిల్ ఈ యేసు ప్రభుని గురించి మాత్రం 30 నుంచి 70 ఏళ్ళ మధ్యలో రాసేశారు. అంటే వాళ్ళు దగ్గర నుంచి చూశారు. అదే యోహాను పత్రికలో మేము చూసిన వాటిని, కన్న వాటిని, మేము తాగిన వాటిని, నిదానించి చూసిన వాటినే మేము రాస్తున్నామంటాడు. హల్లెలూయా. ఎంత సత్యమైన బైబిల్ అంటే ఇది చాలా సత్యమైంది. 30 సంవత్సరాలలోపు ఆ గ్రంథం, ఆయన తిరిగిన స్థలాలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, ఇవన్నీ ఇమ్మీడియట్గా రాస్తారు. వెంబడే రాస్తారు. ఆయనకి అన్ని సత్యాలే దాంట్లోనే, అబద్ధం అనేది లేనే లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఇందులో మనం మొదట వచ్చిన చదవమ్మా. 2వ అధ్యాయం మొదటి వచ్చిన. ఆ దినంలో సర్వలోకమునకు ఇక్కడ కైసరు ఆగుస్తు అంటే ఈయన ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆగస్టస్ సీజర్. ఆగస్టస్ సీజర్. ఈ పేరు ఇంకొక పేరు ఎవరైనా విన్నారా? ఇంకేదైనా పేరు సీజర్ అని విన్నారా ఎవరన్నా? ఎవరు వినలేదా? జూలియస్ సీజర్ అని ఎవరైనా విన్నారా? జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ కుమారుడి ఆగస్టస్ సీజర్. నిజానికి జూలియస్ సీజర్కు పిల్లలు లేరు, ఒక కొడుకుని పెంచుకుంటాడు, ఆయనే ఆగస్ట్ అనేట ఆయన. హల్లెలూయా. ఆయన పేరు జ్ఞాపకం ఉండాలని క్యాలెండర్లో ఒక నెల, ఆయన పుట్టిన నెల పేరు ఏం పెట్టిండంటే ఆగస్ట్ అని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆగస్ట్ నెల ఎంతమంది తెలుసు మనకు? హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన తర్వాత క్యాలెండర్ తయారు చేశారు. ఆ క్యాలెండర్లో తయారు చేస్తే ఈయన పుట్టిన నెల ఉండాలని చెప్పేసి ఆగస్ట్ అని నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే ఈ సెన్సస్, ఈ జనాభా లెక్కలు జరిగినవి అన్నదానికి రుజువు ఆగస్ట్ సీజర్. అదొక రుజువు, నిరూపణ. దేవునికి మహిమ కలుగుగాక. 2వది డేవిడ్. ఇంకోటి సిరియాకు కురేనియస్ అనేట ఆయన సిరియా దేశానికి అధిపతి. ఆయన చాలా కాలం ఆయన గురించి అన్వేషణ చేశారు, త్రవ్వారు, అనేక రకాలుగా తవ్వారు. ఆయన గురించి దొరకల. లాస్ట్ కొంతకాలం 200-300 క్రింద సంవత్సరంలో ఒక పలక దొరికింది, ఒక శిలా పలక. దాని మీద ఈ కురేనియస్ ఆయన ఈ జనాభా లెక్కలు రాసింది 1,17,000 మంది అని ఆయన రాసిన ఒక శిలాశాసనం దొరికింది, ఒక పలక. అది ఇప్పుడు వియన్నాలో ఉంటున్నది, వియన్నా మ్యూజియంలో ఉంటున్నది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, నేను దేవుళ్ళరా, యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు జన్మము రుజువులు అయినవి, ప్రూఫ్తో ఉన్నవి. హల్లెలూయా. ఏమ్మా, ఒక కథ కాదు ఇది, ఏదో ఒకటి చెప్పుకునడానికి కాదు. హల్లెలూయా. ఇంత సత్యము, ఇంత ప్రూఫ్తో ఉన్నటువంటి సత్యము బైబిల్. యేసు ప్రభు, ఆయనను ఆరాధించడానికి వస్తాం మనం. ఆయన కార్యాలకు మనం ఇష్టపడాలి, ఆయన అంటే మనం ఇష్టపడాలి,
ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏమనుకున్నాం దీంట్లో? ఆయన రక్షకుడు. రక్షకుడు అంటే అమ్మా, రక్షకుడు అంటే రక్షించేవాడు కదా. రక్షకుడు అంటే రక్షించేవాడు, భక్షకుడు అంటే భక్షించేవాడు. హల్లెలూయా. రక్షకుడు అంటే ఏం రక్షిస్తాడు? రక్షకుడు అంటే రక్షించేదేంటి? పోలీస్ స్టేషన్ మీద రక్షక భటులు అంటారు. పోలీసు వాళ్ళని ఏమంటారు? రక్షక భటులు. రక్షించే సైన్యం, రక్షించే వాళ్ళు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. మనం బాగా జాగ్రత్తగా వినాలి. మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. పాపముల నుంచి ఎందుకు రక్షణ పొందుకోవాలి మనం? ఏమ్మా వింటున్నారా? పాపముల నుంచి ఎందుకు రక్షణ పొందుకోవాలి? ఎందుకు విడిపించబడాలి? కొంచెం ముందు జరగండి సహోదరులు, ముందు జరగండి. థ్యాంక్ యూ. చాలా మంది అద్భుతమైన విషయాలు మీరు ఈరోజు వినబోతున్నారు. జాగ్రత్తగా వినండి. పిల్లలు లేవాకండి, కూర్చోండి అమ్మ, డిస్టర్బ్ చేయవాకండి. పాపం అనేది చాలా భయంకరమైంది. బాగా వినాలి. పాపం అనేది చాలా ఘోరమైంది. పాపం అనేది చాలా బలంగా ప్రపంచంలో పనిచేస్తున్నది. పాపం అనేది చాలా భయంకరమైంది. పాపం అనేది చాలా బలంగా ప్రపంచంలో పనిచేస్తున్నది. హల్లెలూయా. ఎంత భయంకరమైందంటే అది చాలా ఘోరమైంది. ఎస్, ఇది ఎన్ని రకాలుగా, చాలా రకాలుగా ఉంటుంది. పాపం అనేది ఒక శాపం లాంటిది. పాపం అనేది నీడలా ఒక శాపంలాగా వెంటాడుతూ ఉంటుంది. హలో, బాగా వినాలి. మేము 10th క్లాస్ చదివేటప్పుడు మాకు ఒక తెల్ల ఆయన మిషనరీ వచ్చి సువార్త చెప్పాడు మాకు. ఆయన పెద్ద డాక్టర్, ఆయన సర్జన్. ఆయన పేరు యూట్యూబ్లో ఉంది కనుక పేరు వద్దులే. ఆయన పేరు మంచి డాక్టర్. ఆయనను ఒక పాస్టర్ కొడుకు ఏం చేసిండంటే తంత అని కాలు చూపించింది ఆయన. ఆ డాక్టర్ ఏం చేసిండు, ఆయన తంత అని కాలు చూపించింది. ఆయన ఏదో గొడవ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏ కాలైతే డాక్టర్ను తంత అని చూపించాడో ఆ కాలుకు ఒక పుండు అయింది. ఆ పుండు పెరిగి పెరిగి గ్యాంగ్రీన్ అయి ఇక్కడి వరకు ఆయన కాలు తీసేశారు. పాపం, చేసుకున్న పాపం. ఒక మంచి డాక్టర్ను దేశాన్ని వదిలేసి బీద బిడ్డలకు సేవ చేస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు, ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ మంచి డాక్టర్ను ఈయన కాలుతో తంత అన్నందుకు దేవులరా ఆఖరికి ఆయన ఘోరంగా బాధ తట్టుకోలేక అరిచి ఘోరంగా చనిపోయాడు ఆయన. పాపం అనేది ఎంత భయంకరమైనది. సత్యం గ్రహించాలి. పాపం ఎంజాయ్ చేస్తుంది. పాపంలో మనం ఎంజాయ్ చేస్తాము, కానీ అది నిత్య నాశనానికి నడిపిస్తుంది, శాపంగా మారుతుంది, ఘోరంగా ఉంటుంది. దాని పరిమాణము బహుఘోరంగా ఉంటుంది. మొదట చాలా హాయిగా ఉంటుంది. హల్లెలూయా. తాగేటోళ్ళకి త్రాగుడు చాలా బాగుంటుంది కదా. హల్లెలూయా. నయగారా ఫాల్స్లో నీళ్ళు ఇట్లా పై నుంచి నీళ్ళు ఇట్లా పారుతూ ఉంటాయి. నీళ్ళు ఇట్లా పారుకుంటా అక్కడ పడిపోతాయి. ఇది ప్రపంచంలో చాలా పెద్ద ఫాల్స్. ఏమంటారు? వాటర్ ఫాల్స్ అంటే పై నుంచి పడే నీళ్ళు. కనుక ఇక్కడ కొన్ని పక్షులు ఏమైనా జంతువులు కనపడితే వాటి మీద వాడిని తింటూ ఉంటాయి. ఎంతవరకు తింటాయి? ఈడ వరకు తింటాయి. ఆడ పడేటప్పుడు లేచిపోతాయి. నీళ్ళు కింద పడ్డప్పుడు ఏం చేస్తాయి? అవి లేచిపోతాయి. ఒకరోజు ఒక చిన్న
జంతువు చనిపోయింది, దాని మీద 2-3 కాకులు వాలాయి, తినుకుంటా వస్తున్నాయి. ఆ శబ్దం వస్తుంది, బుస్స నీళ్ళు పడే శబ్దం వస్తుంటుంది. వీడికి వచ్చింది లేచిపోదాం అనేటాలకే ఆ బ్రేన్లు ఏమైనాయంటే ఆ ఎముకల్లో, పక్షి ఎముకలు ఇరుకపోయినాయి, బయటికి లేవలేక ఆ జంతువుతో సహా కాకులు పడి చచ్చిపోయాయి. ఎన్నో దినాలు ఎంజాయ్ చేసినాయి. అదే మురిగిపోయిన ఆ శవము, అదే మురిగిపోయిన ఆ బాడీ ఒకరోజు వాటిని చంపేసింది. హల్లెలూయా. పాపం అనేది అంత భయంకరం. మొదట ఎంజాయ్గానే ఉంటుంది పాపం అనేది. నువ్వు ఎక్కడ చూడు ఎంజాయ్ అంటారు. పాపం అనేది బిజీగా పెడుతుంది, చాలా బిజీగా పెడుతుంది. హల్లెలూయా. ఉదయం ఒక శుభవార్త. హల్లెలూయా. రక్షకుడు ఉన్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చప్పట్లు పెట్టి కనిపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పాపం నుండి, శాపం నుంచి, అంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి లేపడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కన్యక గర్భంలో ఆయన జన్మించాడు, పశుల పాకలు పుట్టాడు. ఏమి ప్రేమ ఇది! ఆ భయంకరమైన పశువుల తొట్టిలో పశువులు పెంట ఉత్స ఎంత ప్రేమించాడు నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపము చాలా శక్తి గలది. అమ్మా. పాపం చాలా శక్తి గలది. క్షమాపణ అంతకంటే శక్తి గలది. చప్పట్లు కొట్టిన పచ్చాలి. హల్లెలూయా. దేవుని ద్వారా క్షమాపణ పొందుకోవడము చాలా శక్తి గలది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము నిత్య జీవము. హల్లెలూయా. ఎంత శక్తి గలదో దేవుడు క్షమాపణ పొందుకోవడం అంతకంటే శక్తి గలది. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. చూడండమ్మా, మన ఆలోచనలు దేవుని కంటే శక్తి గలవి. మన ఆలోచనలు నిన్న కూడా చెప్పాను నేను, మన ఆలోచనలు దేవుని కంటే శక్తి గలవి. ఈరోజు చాలామందికి చర్చికి రాలా, ఎందుకంటే వాళ్ళ ఆలోచన దేవుని కంటే శక్తి ఎక్కువ పని చేసింది. ఎందుకు రాలేదంటే అది పని ఎక్కువ చేసింది వాళ్ళ ఆలోచన. నీ ఆలోచన చాలా శక్తి గలది. ఈరోజు నీ వీడికి వచ్చావు అంటే నీ ఆలోచన దేవుని ఆరాధించడానికి తీసుకొచ్చింది, లేకుంటే రాకుంటుంటే. నీకు ఆ మనసే లేకుంటే, నీకు ఆలోచనలే తలంపే లేకుంటే నువ్వు రాకుంటుంటివి, ఎక్కడో తిరుగుతుంటే. హలో, ఎంతమందికి అర్థమైంది? అందుకే నేను ఆ మాట చెప్పాను, ఏది? నేను నా కుటుంబం ఇష్టపడాలి, నేను నా కుటుంబం దేవులారా భాగమించండి. పాపంలో వెనక్కి పోకుండా పవిత్రతలో ముందుకు సాగిపోవాలి. అది అవసరం. దేవులారా, ఎవరో దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు ఊరికైనా ఆశీర్వదించడు. నీవు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటేనే, నీవు నీ కుటుంబాన్ని ఆ పవిత్రమైన జీవితానికి నడపడానికి నీవు నీ కుటుంబం సిద్ధపరచుకుంటే, నిన్ను బట్టి, నీ తల్లిని బట్టి, తండ్రిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా బాధ్యులు. వాళ్ళు చాలా కరెక్ట్ పర్సన్స్ వాళ్ళే. అవునమ్మా. అవిశ్వాసి అయిన భర్తను బట్టి విశ్వాసి అయిన భార్య మార్చుకుంటుంది. అవిశ్వాసి అయిన భార్యను బట్టి విశ్వాసి అయిన భర్త ఆమెను మార్చుకుంటాడు. విశ్వాసం అంత గొప్పది. నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి విశ్వాసం గొప్పది. నీ విశ్వాసం గొప్పదైతే నువ్వు దేవుని చూస్తే, నువ్వు మనుషులను చూస్తే మునిగిపోతావు, నీ భర్తను చూస్తే నువ్వు మునిగిపోతావు, నీ భార్యను చూస్తే నువ్వు కాదనుకుంటావు, ఇది జరగదనుకుంటావు. నువ్వు దేవుని చూస్తే దేవుడు చేస్తాడని నమ్ముతావు. చప్పట్లు కొట్టి పచ్చాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుని చూస్తామో, ప్రభుని చూస్తామో, అప్పుడే కార్యం జరుగుతున్నది. అంతవరకు జరగదు, జరగదు. హల్లెలూయా. కొన్ని విషయాలు నేర్చుకుందాం. కొన్ని విషయాలు దేవులారా, ఇద్దరు కొట్లాడుతున్నారు అనుకోండి, ఇద్దరు కొట్లాడుతున్నారు, గుద్దుకుంటున్నారు. ఏం బాబు డిష్యం గుద్దుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? ఏం రాకేష్, ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? జిమ్ చేసినందుక ఎందుకు కొట్టుకుంటారమ్మా? నేను గెలవాలా, నేను విన్ని నాశనం చేయాలి కదా. హల్లెలూయా. అవునా కదా? ప్రభువును కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఓడిపోతారు. హల్లెలూయా. ప్రభువును కలిగిన వాళ్ళు, యేసుని కలిగిన వాడు, వాడు నాశనం అయిపోవద్దు, వాడి రక్తపాతం కావద్దు, వాడిని గాయాలు కావద్దు, వాడు హాస్పిటల్ పాలు కావద్దు అని ఏం చేస్తాడు తెలుసా? ఓడిపోతాడు. అవునా కదా? హల్లెలూయా. ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకోండి అమ్మా, ఇద్దరు తిట్టుకుంటున్నారు, బాగా తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటారు? కోపము, ఫ్రస్ట్రేషన్, ఆమె మీద పగ తీసుకోవాలి, ఆయన మీద తిట్టి ఆయనను ఏమన్నా ఆమెను ఓడించాలని. కానీ యేసుని కలిగిన వాళ్ళు ఓడిపోతారు. యేసుని కలిగిన వాళ్ళు తింటారు, ఓడిపోతారు. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? హల్లెలూయా. అత్త కోడలు తిట్టదు, కోడలు అత్తని తిట్టదు, మామ అల్లుని తిట్టాడు, అల్లుని మామ తిట్టాడు, అన్న తమ్ముని తిట్టాడు, తమ్ముడు అన్నని తిట్టాడు, అక్క తిట్టాడు, ఓడిపోతాడు. యేసు కొరకు ఓడిపోతారు. యేసు కొరకు ఓడిపోతారు వాళ్ళు. యేసు కొరకు ఓడిపోతారు. యేసును చూపించాలని ఓడిపోతారు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. ఇంకోటి ఏం తెలుసా మీకు? చాలా భయంకరమైనది ఇది. ఏందది చెప్పండి? ఏందది? చాలా భయంకరమైనది ఇది. అది బ్రదర్, ఇంకా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎందుకు ఆగి చెప్తున్నా అంటే బాగా జ్ఞాపకం. అది చెప్తా చూడండి. 1 2 3 4 చెప్పాలన్నా అలగడం. ఒకరి మీద ఒకరు అలుగుతారు, కొట్టుకోరు, తిట్టుకోరు. అలిగి ఎంతమంది పోయారు సంఘాన్ని వదిలిపెట్టి? హల్లెలూయా. సారీ బాధ పెడితే, మిమ్మల్ని ఎవరు బాధ పెడితే ఐఎమ్ వెరీ సారీ. ఒకవేళ బాధ కలిగిందంటే మీరు జీవిస్తున్నారు. బాధ ఎవరికి కలిగదు తెలుసా? బాధ ఎవరికి కలుగుతుంది? బ్రతుకున్న వాళ్ళకి, చచ్చిన వాళ్ళకి బాధ రాదు. హల్లెలూయా. దేవుడు సాయం చేయను గాక. దేవులారా, మనము రక్షణ పొందుకున్న మనం ప్రభువును చూపించాలంటే ఓడిపోవాలా. అందుకే ఒక పాట ఉంది, అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి గనుడు అంట. హల్లెలూయా. అందరిలో గనుడు ఎవడంటే, ఎవడు అణిగి మణిగి ఉంటాడో వాడే. దేవుడు కూడా అదే మాట, విరిగి నలిగిన హృదయం గల వాడినే నేను లక్ష్య పెడతా అంటాడు, వాళ్ళలోనే నేను ఉంటా అన్నాడు. హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని నేను హెచ్చిస్తా అన్నాడు దేవుడు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అంటాడు. ఇది దేవుడు రక్షకుడు మనకు చేసే అద్భుతమైన ఆశీర్వాదం. చూడండి, మీరు ఓడిపోయి చూడండి. యేసుప్రభుని కూడా ఎన్నో మాటలు అన్నారు. దయ్యం పట్టినోడు అన్నారు, యేసుప్రభును ఏమన్నా తాగుపోతున్నారు, యేసుప్రభును తిండిపోతున్నాడు, యేసుప్రభును దయ్యాలకు అధిపతి అని, యేసుప్రభును ఒక కొండ మీద తీసుకుపోయి కింద పడేయాలని చూస్తారు. కానీ ప్రభు అక్కడి నుంచి ఏమన్నాడు? తప్పించుకొని పోతాడు. వాళ్ళని ఏమన్నాడు? హల్లెలూయా. యేసుప్రభు తప్పు పట్టాలని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక కాయను తీసుకొస్తారు. కాయను తీసుకొచ్చి, ఇది కైసరుకు పన్ను ఇవ్వడము న్యాయమా కాదా దేవా అని అడుగుతారు. కైసరుకు పన్ను ఇవ్వాలనా లేదా అంటే, రాజుకు పన్ను కట్టాలనా లేదా అంటే, కట్టొద్దంటే తప్పైతుంది, కట్టంటే
నీవు దేవునివి కదా, మళ్ళీ ఎట్లా జవాబు చెప్పాలా? అప్పుడు యేసుప్రభు అంటాడు, కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. కైసరుకి ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి, మీకు ఇవ్వాల్సింది మీరు తీసుకోండి. పోయిన వారం కూడా చెప్పా, మీకు దేవుడు 2 వీలర్స్ ఇచ్చాడు, 2 వీలర్ వెహికల్ ఇచ్చాడు. దేవుని కొరకు కొంచెం వాడండి, దేవుని కొరకు కొంచెం వాడండి. 4 వీలర్స్ ఇచ్చాడు, కార్ ఇచ్చాడు, దేవుని కొరకు కొంచెం వాడండి. మంచి ఇండ్లు ఇచ్చాడు, దేవుని కొరకు కొంచెం వాడండి. ఎన్నో ఇస్తాడు మీకు, అటువంటి 100 ఇండ్లు ఇస్తాడు, 100 వెహికల్స్ ఇస్తాడు, 100 కార్లు ఇస్తాడు దేవుడు. ఆయన కొరకు వాడితే దేవుడు ఇవ్వడా? దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు మోసం చేస్తాడా? నో. నీ జీవితము కొంచెము దేవుని కొరకు వాడు, కొంచెం. 24 గంటల్లో 2.5 గంటలు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా, 2వ దానిలోకి వెళ్దాం. మొదటిది ఏమంది? రక్షకుడు అంటే మనం ఎలా ఉండాలా? పాపం నుండి, శాపం నుంచి విడిపించి, ఓడిపోతున్న అణిగి తగ్గించుకొని జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2వది ప్రభువు. ఆయన ఎవరైనా, ఈయన ప్రభువు అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? దేవదూతలు చెప్తా ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు? గొల్లలకు చెప్తా ఉన్నారు. వాళ్ళ మందను కాసుకుంటున్నారు. మంద తీసుకొచ్చి ఊరు బయట పెట్టుకున్నారు. తోడేళ్ళు, పుళ్ళు, నక్కలు ఇవి రాకుండా కాపాడాలని వాళ్ళు మంట వేసుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడు సడన్గా ఒక వెలుగు, ఒక దేవదూత వచ్చి వాళ్ళతో, గొల్లలారా భయపడకుడి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు. ప్రభువు అంటే ప్రభుత్వం చేసేవాడు. ప్రభువు అంటే మనకు ఆయనే అధికారి. మనం పొద్దున్న లేస్తే ఒక ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను నా కుటుంబం నీ అధికారం, నీవు నడిపించు. నేను మర్చిపోయినా కానీ నన్ను, నా కుటుంబాన్ని నీవు నడిపించు ప్రభువా. నీవు ప్రభుగా ఉండి, అధికారిగా ఉండి, శక్తిగల దేవునిగా ఉండి, నీవు నన్ను, నా కుటుంబాన్ని నడిపించని రోజు ప్రార్థన చేసుకో. దేవుడు నడిపిస్తాడా లేదమ్మా? హల్లెలూయా. అడగండి, ప్రార్థన చేసుకో. బైబిల్లో ఒక కథ ఉన్నది. కొంతమంది అరుచుకుంటా అల్లరి చేసుకుంటూ వస్తుంటారు. పెద్ద అల్లరి చేసుకుంటూ వస్తుంటారు. వస్తూ ఉంటే అక్కడ యేసుప్రభు కనబడతాడు. యేసుప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, యేసయ్యా, ఈమె పాపం చేస్తుంటే మేము పట్టుకున్నాం, ఇగో రాళ్ళు కూడా తెచ్చాము. పాపం చేస్తుంటే పట్టుకున్నాము, ఈమెను కొట్టడానికి రాళ్ళు కూడా తెచ్చాము, నీవేమంటావు? ధర్మశాస్త్రం అయితే, పాత నిబంధన అయితే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలా, న్యాయం అయితే ఆమెను చంపేయాలా, నీవేమో ప్రేమగల దేవుడివి. హల్లెలూయా. నీవేమో ప్రేమ, రోగాలు బాగు చేస్తున్నావు, దయ్యాలు ఎలగొడుతున్నావు, భోజనం పెడుతున్నావు, బోధలు చేస్తున్నావు, ఎన్నో మంచి ప్రేమ అంతా ప్రపంచమంతా చాటుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు ఏమో ఈమె పాపం చేసింది, మేము చూసాం, పట్టుకున్నాం, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలా అంటే, ప్రభు అన్నాడు, చంపాలా? రాళ్ళతో కొట్టాలి, రాళ్ళతోనే కొట్టాలా? అవి చచ్చిపోవాలా? చంపేయండి. కానీ మీలో పాపం చేయనివాడు మొదట రాయి వేయండి అన్న. హల్లెలూయా. ఎంత గొప్ప జ్ఞానము దేవుంది, ఎంత గొప్ప జ్ఞానం. అప్పుడు ఆమె అంట, చూడు, మత్తయి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం.
11 వచ్చినందు లే చాలా ఏమంటుందామె? లేదు ప్రభువా అంటుంది. ఏమంటుందామెమ్మ? ఎలా శిక్షిస్తారు ప్రభా వాళ్ళు? నీ ప్రభు దగ్గరికి నేను వచ్చాను, నీ దగ్గరికి నేను వచ్చాను, వాళ్ళు తీసుకొచ్చింది నీ దగ్గరికి. వాళ్ళు చంపాలని తీసుకొచ్చారు కానీ చంపే దేవుడు కాదు. జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, ప్రాణం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు నీ దగ్గరకు వచ్చారు కనుక వాళ్ళు నన్ను శిక్షించలేదు ప్రభువా అంటుంది. హల్లెలూయా. వాళ్ళేమో దేవుని పరీక్షించడానికి వచ్చారు, వాళ్ళేమో దేవుని పరీక్ష చేయడానికి వచ్చారు. ఈమెమో గుండె పగిలి, భయంకరమైన పాపపు గుండె పగిలిపోయి కన్నీరుతో మున్నీరుతో ప్రభు పాదాల దగ్గర లేదు ప్రభువా అంటుంది. హల్లెలూయా. అది ప్రభు అంటే. ఎవరినిచ్చాడు దేవుడు మనకు? అంత పాపమే లోకంలో, ఎక్కడ చూసినా పాపమే. ఒకరినొకరు రాళ్ళతో కొట్టి చంపుకునేటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉన్నది, ఎక్కడ చూసినా. హల్లెలూయా. కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది చంపేసింది. కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది చంపింది. ఆ కరోనాను చంపేశారు ప్రజలు. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ లెబనాన్, సిరియా ఇజ్రాయెల్, ఇంకా రష్యా యుక్రెయిన్, కొన్ని వేల లక్షల మంది చచ్చిపోయారు బాంబులు. హల్లెలూయా. అప్పుడేమో సంపోదాన్ని దాన్ని చంపినరు, ఇప్పుడేమో బాంబులు వేసి చంపుకుంటారు. ప్రపంచం అమ్మా, ప్రపంచం, ప్రజలు అలా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కావాలి. అందుకే మనకు ప్రభు కావాలి, అందుకే ప్రభు కావాలి. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు అంటాడు. యేసు ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడని చెప్తున్నాడు ఆయన. ఎందుకు రారు ప్రభు అంటే వాళ్ళలో క్రమము లేదు. వాళ్ళలో ఏం లేదు అంటే ఏంది? బయటికి మా చెల్లె కొడుకు వచ్చేవాడు 1 2 3 చెప్తున్నాడు. 1 2 3 4 9 8 6 10 అన్నాడు. క్రమం ఉందే దాంట్లో. హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? 1 2 3 4 8 7 6 9 10 అన్నాడు. లెక్కలైతే చెప్పిండు, కరెక్టే చెప్పిండు, అన్నీ చెప్పిండు. కానీ హలో, ఇంట్లో క్రమం ఉండాలా? ప్రభువా ప్రభు అనే వాళ్ళు ఇంట్లో క్రమం ఉండాలా, జీవితంలో క్రమం ఉండాలా, సంఘంలో క్రమం ఉండాలా. దేవుడు అది ఆశిస్తున్నాడు, ప్రభు ఆశించేది అది. అర్థమైన రెండు చేతి దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ దినం నిన్ను నన్ను దేవుడు అక్రమం చేయవార్లరా అనొద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన 19 మొదటి వచనం చూడం. ఎలా వస్తుంది క్రమం అనేది? ఎలా వస్తుందంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చదువు. అటు తర్వాత ప్రభువు హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి. మనం ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తామో మన జీవితంలో ఎప్పుడు స్తుతి, మన నోట్లో ఎప్పుడు స్తుతి, మన కుటుంబంలో, మన బ్రతుకులో, మన సంఘంలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైంది. స్తుతి అనేది చాలా ప్రాముఖ్యం. స్తుతించే ఆరాధించే టీం కూడా చాలా ప్రాముఖ్యం. సాతానికి ఎవరు టార్గెట్ అంటే
ఫస్ట్ పాస్టర్ కుటుంబం, నెక్స్ట్ సామ్యుయల్, తర్వాత రోజా, కాదన్నా శ్రీకాంత్, కుషాల్, శామ్, ఇంకా రోజా, రమ్య. ఎవరెవరు ఆరాధన చేస్తారో బిడ్డ, మీరు ఆరాధన చేస్తారా? సంఘంలో మీరు ఆరాధన నడిపిస్తారా? మిమ్మల్ని ఎట్లా చేయాలో చూస్తా అని సాతాను ఏం చేస్తాడో చాలా బలంగా పనిచేస్తాడు. అవునా కదా? అవునా కదా సామ్యుయల్? రెండవది పనులు చేస్తుంటారు చూడు, రవి, ఫిలిప్, వీళ్ళని కూడా బాగా పనిచేస్తారు. మీరు నా దేవుని పని చేస్తారా మీరు? హల్లెలూయా. గుర్తుపట్టాల మన జీవితంలో. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును స్తుతించుడి. ఎలా స్తుతిస్తున్నట్టు వాళ్ళు ఇక్కడ అలా ఎలా స్తుతిస్తున్నారు? గొప్ప నీళ్ళ వంటి శబ్దము, జలముల వంటి శబ్దంతో దేవుని స్తుతిస్తున్నారు. అమ్మా, మన బ్రతుకులు ఎందుకు దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించుకున్నాడు, ఎందుకు మనకు ప్రభు అయ్యాడంటే ఆయనను స్తుతించడానికి. నీకు నోరిచ్చాడు, నీకు ఆలోచన ఇచ్చాడు, తలంపిచ్చాడు. మనకెందుకంటే విస్తార జలముల వంటి శబ్దముతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి మేము 3వ వచనం చదువు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇరవై 24 పెద్దలు హల్లెలూయా. ఆ 4 జీవులు ఆ ఆరాధనకు ఆ పరలోకంలో పొగ పైకి లేస్తూ ఉన్నది. ఆ 4 జీవులు ఏం చేశారంటే ఆ తండ్రి అయిన దేవుని ఎదుట సాగిలపడి ప్రభువాని ఆరాధిస్తున్నారు. చెప్పలు కొట్టి పచ్చండి. హల్లెలూయా. ప్రభువాని ఆరాధిస్తున్నారు. అమ్మా, 4 జీవులు అంటే పెద్ద బలమైన శక్తి కలిగిన దేవదూతలు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఒక దూతను పంపిస్తేనే ఒక దూత వచ్చి ఒక రాత్రి 1,85,000 మందిని చంపాడు. ఒక్కడే దూత. ఈ 4 దూతల్లో ఎంత శక్తి ఉన్నదంటే చాలా బలమైన శక్తి ఉన్నది. కానీ ఆ శక్తి అంత గొప్ప శక్తిని అంతా తీసి మూలకు బారేసి దేవుని ఎదుట సాగిలపడ్డారు. హల్లెలూయా. ఏం చేసిండ్రమ్మా? వాళ్ళ శక్తిని అంతా ఏం చేసిండ్రు? ఇదిగా మా శక్తి కాదు, ఈ శక్తి దేవుడు శక్తి. ఈయన ఇంత గొప్ప శక్తి గల దేవుడు. షబాలాబా లాబా లాబా. హల్లెలూయా. ఒక ప్రశ్న ఆలోచించుకోవాలి. ఎంత మనం ఆరాధిస్తున్నాం? ఆ శక్తి గల దేవుని ఎంత శక్తితో ఆరాధిస్తున్నాం, ఎంత ప్రేమతో ఆయనను మనం ఆరాధన చేస్తున్నాం, ఆయనను ప్రభువని గుర్తుపడుతున్నాం, ఎంత బాగా గుర్తుపట్టి ఆయనను ఆరాధిస్తున్నాం. అమ్మా, దేవుడు సహాయం చేయను గాక, సంఘానికి దేవుడు సహాయం చేయను గాక, ఆ 4 జీవుల్లాగా సంఘముడును గాక. ఈ ఉదయకాలం దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. ఆ 4 జీవులు లాంటి శక్తి, మన శక్తిని అంతా ప్రక్కకు పాడేసి, పని అంతా ప్రక్కకు పాడేసి మూట కట్టి మూలకు పెట్టేశారు. బోర్లో సాగిలపడ్డారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనం చదవమ్మా. గొప్ప జన సమూహము హల్లెలూయా. మన దేవుడు ప్రభువు ఏలుచున్నాడు అని ఒక గొప్ప దేవదూతలు రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్ళినటువంటి పరిశుద్ధులు అందరూ కలిసి
అందరు కలిసి అక్కడ మన దేవుడు ఏలుచున్నాడు, ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్, ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్, ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఆరాధన దేవుడు మనకిచ్చాడు. టీవీలో వాక్యం వినొచ్చు మనం ఆదివారం చర్చికి రాకుండా, కానీ కలిసి ఆరాధన చేయలేము. హల్లెలూయా. దేవదూతలు కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనం ఆరాధించినప్పుడు దేవదూతలు మన మధ్య కనబడకుండా దిగి వస్తారంట మనతో ఆరాధన చేయడానికి. దేవదూతల ఆరాధన చేస్తున్నాం మనం, దేవదూతలతో కలిసి ఆయన సింహాసనము, పరలోక సింహాసనము సంఘంలోకి దిగి వస్తుంది. ఆయన షకీనా, ఆయన మహిమ, ప్రభావము, గొప్ప చలముల శబ్దం లాంటి స్వరం కలిగినటువంటి ఆరాధన దేవదూతలు సహాయం చేయడానికి ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో నీవు నేను శక్తిగల ఆరాధన చేయడానికి, అలాంటి ఆరాధన ఆత్మతో నింపబడడానికి, ఆరాధన ఆశతో ఉండడానికి, ఆరాధన భావం కలిగి స్వభావం కలిగి జీవించడానికి దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు, ప్రభువుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం మనకు పరలోకంలో దొరకబోతుందమ్మా. ఇది అక్కడ దొరుకుతుంది మనకి, ఇది మనకు శాశ్వతం కాదు, ఇది కొంతకాలమే. కానీ ఇక్కడ నీ కుటుంబాన్ని, నిన్ను నా కుటుంబాన్ని పరలోకంగా పెట్టే దేవుడు ఆయన, పరలోకంగా పెట్టే స్తుతిస్తాడు. స్తుతిస్తే, ఆరాధిస్తే, ప్రభువా అని నీవు నీ కుటుంబము ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, కలిగి జీవిస్తామో, ప్రభుని ఆరాధిస్తాము, ఇల్లును ఇంటిని పరలోకంగా పెడతాడు దేవుడు, పరలోకంగా పెడతాడు ఆయన. అందుకే ప్రభు అన్నాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. మొదటిది ఏంది? రెండవది ప్రభు, మూడవది క్రీస్తు అంటే మెస్సయ్య. క్రీస్తు అంటే మెస్సయ్య. మెస్సయ్య అంటే అభిషక్తుడు, అభిషేకమున్న దేవుడు. ఎవరమ్మా? యేసు ప్రభు అభిషేకమున్న దేవుడు. అభిషేకం ఎందుకు అవసరం? సమయం లేదు కనుక సారీ. యెషయా గ్రంథంలో ఉంటుంది 26-27 అధ్యాయంలో, అభిషేకము దుష్టుని కాడి విరగొడుతుందంట. అభిషేకం ఏం చేస్తుంది? సాతాన్ కాడిని విరగొడుతుంది. అభిషేకానికి ఎంత పవర్ ఉందంటే, యేసు ప్రభులో ఉన్న అభిషేకం ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, అభిషేకం ఏం చేస్తుందంటే మనలో ఉన్న అపవాది కాడి, దుష్టుడు మన మీద ఏ కాడి పెట్టాడో, కుటుంబంలో నీ భర్త త్రాగుకు బానిసయ్యాడా, కుటుంబంలో నీ కుమారుడు నీ మాట వింటలేడా, కుటుంబంలో నీ భర్త అనారోగ్యంగా ఉన్నాడా, కుటుంబంలో దేవుని బిడ్డ ఎలాంటి సమస్యతో ఉంటున్నావు, ఎలాంటి పరిస్థితి, కష్టము, కన్నీరు, అది వివాహం అవతలేదు, అది గర్భఫలం రావడం లేదు, కుటుంబంలో ఆర్థిక సమస్య, ప్రతి పరిస్థితి, ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి బాధ, అది నువ్వేదైతే ఫేస్ చేస్తున్నావో, ఏదైతే లోకంలో ఎదుర్కొంటున్నావో, దాన్ని విరగొట్టేది ఏంటంటే అభిషేకము. అది విరగొట్టేది ఎవరంటే క్రీస్తులో ఉన్న అభిషేకము. ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, దాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ శక్తి ఏం చేస్తుందంటే దుష్టుని కాడి విరగొడుతుంది. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి మీద దుష్టుని కాడి ఉంటుంది, అపవాది కాడి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకు ఆత్మనిచ్చాడు, దేవుడు వాళ్ళకు శక్తినిచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. ఉదయకాలం దేవుని బిడ్డ గమనించు, నీకేం కావాలా? మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం కావాలా? హల్లెలూయా. ఈ అభిషేకం చాలా గొప్పది, పవర్ఫుల్. ఇది దేవుడిచ్చే శక్తి. మళ్ళీ గమనించండి, ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా, ఏ కాడి ఉన్నా, భర్త త్రాగుడుకు బానిసయ్యాడా, భర్త మాట వింటలేడా, భార్య నీ మాట వింటలేదా, భార్య దేవునిలో లేదా, పరిస్థితుల్లో
పరిస్థితుల్లో గర్భం లేదా, వివాహం జరుగుతలేవా, అప్పుల బాధన, ఏ సమస్యతో ఉన్నా ఏదైనా కానీ ఇది ఏంటంటే ఇది ఒక దుష్టుని కాడి, ఇది అపవాది పెట్టిన కాడి నీ మీద. ఆ కాడి విరగొట్టేది అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత గొల్లలు ఏం చేస్తారంటే, కన్క్లూజన్, గొల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, అంతా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగిపోయేటప్పుడు ప్రభువుని ఆరాధించి తిరిగిపోయేటప్పుడు ఏం చేశారంటే అందరికీ చెప్పుకుంటూ పోతాడు. ఏమని? యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు పుట్టాడు. హల్లెలూయా. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మార్కెటింగ్ అంటే తెలుసు కదా. మార్కెటింగ్ అంటే ఒక దాని గురించి చాలా మంచిదని చెప్పడం, అడ్వర్టైజ్ చేయడం. ఆరోగ్యానికి రక్షణిస్తుంది లాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని వాడు వాడతాడు. కొనుక్కుంటాం, సబ్బులు తీసుకు వాడుకుంటాం కదా. అందుకే ఎన్నో సబ్బులు అమ్ముడుపోతున్నాయి. హల్లెలూయా, ఎన్నో సబ్బులు అమ్ముడుపోతున్నాయి. మన సంఘాన్ని గురించి ఏం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, ఏం చెప్తున్నాం మనం? హల్లెలూయా. ఆరోగ్యానికి రక్షణిస్తుంది యేసే ద్వారం సంఘం. యేసే ద్వారం సంఘంలో ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. చెప్పగలుగుతున్నామా? చెప్పగలగాలంటే కాడి విరగొట్టబడాలా, యేసయ్య కావాలా. చెప్పకుండా చేస్తున్న కాడి విరగొట్టబడాలా, అభిషేకం కావాలా, పరిశుద్ధాత్మ శక్తి కావాలా. శిష్యులైతే ఆ 120 మంది కూడుకున్నారో బలమైన గాలి, అగ్ని జ్వాలలు వాళ్ళ మీదకి వచ్చాయో. పేతురు సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షణ పొందుకున్నారు. పేతురు సువార్త ప్రకటిస్తే 5000 మంది రక్షణ పొందుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు పిరిగి వాళ్ళే. ఆ అభిషేకము, ఆ ఆత్మ వాళ్ళ మీదకి రానంత వరకు వాళ్ళు పిరిగి వాళ్ళే దాచుకున్నారు. వాళ్ళు అభిషేకం లేకుంటే, ఈ శక్తి నీలో లేకుంటే నువ్వు ప్రభుని గురించి సంఘాన్ని గురించి చెప్పలేవు. అందుకే ప్రభు, నీ అభిషేకం, నీ శక్తి నాకు కావాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు, నా కుటుంబం మీద నీ కాడి విరగొట్టబడాలి ప్రభా. అటు ఇటు తిరగవాకండి, ఇప్పుడు డిస్టర్బ్ చేయవాకండి. ప్రభా, నా మీద, నా కుటుంబం మీద నా కాడి విరగొట్టబడాలి ప్రభా. నా కుటుంబం మీద నా కాడి విరగొట్టబడాలి ప్రభా. అడుగుదాం. విసిగిపోయావమ్మా సోదరా, బాబు, తర్వాత లేవు, మళ్ళీ పోదు. కూర్చో. డోంట్ డిస్టర్బ్. ఇక్కడ రా కనిపిస్తాయి. డోంట్ డిస్టర్బ్. ఇక్కడ రా. హల్లెలూయా. డిస్టర్బ్ చేయవక్క. కళ్ళు మూసుకో బాబు. ఇటు చూడండి. ఇట్రా వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నావు. రా ఇటు దా. కళ్ళు మూసుకో. ప్రభు చూడండి. విసిగిపోయావా అమ్మా? రోగంతో విసిగిపోయావా? కుటుంబ సమస్యలతో విసిగిపోయావా? నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన గర్భం లేక విసిగిపోయావా? ఇంకా స్వస్థత రాలేదని విసిగిపోయావా? పిల్లలు మాటలు వింటలేదా? చదువుకోవడం లేదా? ఇంట్లో సమాధానం లేదా? నెమ్మది లేదా? అది దుష్టుని కాడి. అది విరగొట్టబడాలి. ప్రభా, అభిషేకించు ప్రభా. కన్నీటితో అడుగు ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా. క్రీస్తు నా మీద నీ అభిషేకం ప్రభా. నా కుటుంబంలో నాలో ఉన్న ఆ కాడి విరగొట్టబడాలి ప్రభా. ఆ కాడి విరగొట్టబడాలి ప్రభా. అభిషేకం దుష్టిని కాడి విరగొడుతుంది ప్రభా. యేసయ్యా మొరపెట్టు. కన్నీరుతో మాట్లాడమ్మా. కన్నీటితో అడుగు, ప్రభుని అడుగు. యేసయ్యా, ఆయన ఏదైనా చేయగలడానికి ఆయన సాధ్యము. ఆయన సమస్తం చేయగలడు. ఆయనకు చేయలేదంటూ ఏది లేదు. ఆయన చేయలేదంటూ ఏది లేదు దేవుని బిడ్డ. ఆయన సమస్తం చేయగలడు. కన్నీటితో ప్రభుని అడుగు. ప్రభా, నన్ను
నన్ను అభిషేకించు ప్రభా, నా కుటుంబాన్ని అభిషేకించు ప్రభా. ఓ అభిషేకం దిగి వచ్చును గాక, కాడి విరగొట్టబడును గాక, కాడి విరగొట్టబడును గాక. షబలబలబలబలబ ఓరే బాబా విరగొట్టబడును గాక, కాడి విరగొట్టబడును గాక. ఓ మొర పెడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ అడుగుదాం ప్రభుని అడుగుదాం. ఓ మొర పెడదాం, అడుగుదాం. యేసయ్యా నన్ను అభిషేకించు, నా కుటుంబాన్ని అభిషేకించు ప్రభా. నా కుమారుడు ఇంకా త్రాగుతూ తిరుగుతా ఉన్నాడు, నా భర్త త్రాగుల్లో ఉన్నాడు, ఇంకా అప్పులతో ఉన్నాను ప్రభా, సమస్యలతో ఉంటున్నాను ప్రభా, రోగంతో ఉంటున్నాను ప్రభా. యేసయ్యా నా కుటుంబంలో కాడి విరగొట్టు ప్రభా. గర్భం లేదు ప్రభా, వివాహాలు జరగడం లేదు ప్రభా. యేసయ్యా కాడిని విరగొట్టు ప్రభా, అభిషేకం విరగొట్టును గాక. ఓ కన్నీటితో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నేను నా కుటుంబం ప్రభా, మా ప్రవర్తన మంచిగా ఉండి మా పిల్లలను ఆశీర్వాదంలోకి నడిపించుకోవాలి ప్రభా. నేను నా భర్త ప్రభా, ఓ నా భర్త నా భార్య మేము పవిత్రంగా జీవించి మా కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి నడిపించుకోవాలి ప్రభా. అడుగుదాం ప్రభా. అభిషేకించు ప్రభా. షబలబలబలబలబ. హల్లెలూయా.